నమస్తే, నేను కల్పన. నకిలీలకు ఒరిజినల్ అంటారు, నట్టేటా ముంచుతారు. లైఫ్ ఇన్ఫర్మేషన్ పేరుతో నిరుద్యోగుల లైఫ్స్తో ఆటలు. పేరుకు ఆటో డ్రైవింగ్, చేసేది చైన్ స్నాచింగ్. భర్త అప్పుకు భార్య పిల్లలు బందీ. ఐఏఎస్ క్వార్టర్ సమీపంలో మహిళ మృతదేహం. చెయ్యెత్తితే ఆపడం కాదు, చెయ్యెత్తితే కొట్టిన ఆర్టీసీ డ్రైవర్. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల పేదల నిస్సహాయతే ఆయుధంగా వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. భారీ వడ్డీకి అప్పులివ్వడం, వాటిని రాబట్టేందుకు ఎంతకైనా తెగించడం వారి హాబీగా మారిపోయింది. తాజాగా మెదక్ జిల్లాలో ఓ వడ్డీ వ్యాపారుల దంపతుల జంట దారుణానికి పాల్పడింది. అప్పు చెల్లించలేదని తల్లి బిడ్డలను నిర్బంధించింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో అమానుష్యం చోటు చేసుకుంది. భర్త తీసుకున్న అప్పు తీర్చలేదని భార్య బిడ్డలను ముప్పు తిప్పలు పెట్టారు వడ్డీ వ్యాపారులు. నర్సాపూర్ మండలం గుడెంగడ్డ గ్రామానికి చెందిన జన్ముల మల్లేష్ నర్సాపూర్లోని శివాలయం వీధిలో నివాసముంటున్నాడు. కుంచెరుకుల వీరమణి వద్ద ఏడాదిన్నర కిందట 20,000 అప్పు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అప్పు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువవడంతో ఏడాది కిందట కొత్తగా కొనుగోలు చేసిన హీరో హోండా గ్లామర్ బైక్ ను అప్పజెప్పాడు. అది లోన్లో తీసుకోవడంతో ఫైనాన్స్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. అప్పటి నుంచి అప్పు కోసం మళ్లీ ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో బుధవారం మల్లేష్ భార్య సునీత తన కొడుకు ఆధార్ కార్డు కోసం 3 ఏండ్ల కూతురు వందనతో కలిసి మీ సేవా కార్యాలయానికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కుంచెరుకుల వీరమణితో పాటు మరికొంతమంది మహిళలు వచ్చి చాయ్ తాగుదామని సునీతను తీసుకెళ్లారు. అంతే, అక్కడి నుంచి ఆమెను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాళ్ల గుడిసెలేదుట కూర్చోబెట్టారు. అప్పు కట్టాకే కదలాలని హుకుం జారీ చేశారు. అరగంటో గంటో కాదు, ఏకంగా 7 గంటల పాటు ఎటూ కదలకుండా నిర్బంధించారు. కూతురు ఆకలితో ఏడుస్తున్నా అక్కడి నుంచి కదలనివ్వలేదు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వెళ్లనివ్వకుండా రాక్షసత్వం ప్రదర్శించారు. కడకు పసిబిడ్డ గొంతెండుతున్నా కనికరించలేదు. ఫైనాన్స్ లేదు, సూర్యాపేటలో ఉంది బండి. వాళ్ళే కుద్దు అన్నారు, మళ్ళీ మాట మార్చి కాక ఫైనాన్స్ ఉందని అంటున్నారు. సూర్యాపేటలో ఉంది బండి, దయచేసి మా బండి మాకు ఇప్పించండి సార్. పైసలు ఇయ్యాల కాకపోతే రేపైనందుకు కాదు, మేము కట్టేసుకుంటాం. మా తీసుకొచ్చిన సంది నాకు అన్నం లేదు, నీళ్లు లేవు, టాయిలెట్కి వెళ్ళి లేదు. ఏ దానికి నాకు బయటికి కనీసం లేచి వెళ్దామని కూడా లేవనియలేదు. చిట్టి ఆయన పేరు మీద అంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ చిట్టి లేపుకొని పైసలు తీసుకొని వాడుకున్నారు, కడతలేరు అని చెప్తాడు. ఇంకా కావాలంటే బాలేష్ పేరు, కానీ అది మా పేరు మీద లేదు, మేము చెప్తాం, మాకు సంబంధం లేదు. విషయం తెలుసుకున్న కొందరు విలేకరులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన రక్షక భటులు విచారణ చేపట్టి సునీత వీరమణిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరమణితో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. గత సంవత్సరంన్నర క్రితం వీళ్ళకి 20,000 అప్పుగా ఇచ్చినట్టుగా తెలిసింది. అటు విషయంలో సునీత ఈరోజు తను హైదరాబాద్లో ఉంటుంది. తను అక్కడి నుంచి ఏదో సొంత పని మీద నర్సాపూర్కి వచ్చినందున ఆమెను వీళ్ళు అక్రమంగా తమ ఇంట్లో నిర్బంధించి ఉంచారు. కాబట్టి ఇటు విషయంలో అటు మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిజానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. అప్పు చెల్లించడం ఆలస్యమైతే వాళ్లు వ్యవహరించే తీరు జుగుప్సాకరంగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అప్పులిచ్చి వడ్డీల రూపంలో రక్తాన్ని పీలుస్తున్నారని వాపోతున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎంతో మంది కట్టేసి చాలా హింసించారన్న. పేదరికమే పెట్టుబడిగా పేట్రేగిపోతున్న వడ్డీ వ్యాపారులను కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రుణగ్రహీతలు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. బిడ్డ ఆపదలో ఉందని అప్పు అడిగిన వెంటనే ఇవ్వడమే ఆ మహిళకు శాపంగా మారింది. అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు భర్తతో వివాహేతర బంధం అంటగట్టింది ఓ ఇల్లాలు. మరో కొందరిని జతకట్టుకుని అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాదులో ఘోరం. ఆపదలో ఆదుకున్న మహిళపై దాడి. బిడ్డ ఆపదలో ఉందని అప్పు తీసుకున్న సుధాకర్. భర్తతో వివాహేతర బంధం అంటకట్టిన సుధాకర్ భార్య. ప్రేమించలేదన్న కారణంతో యాసిడ్ దాడులు చేయడం, వివాహేతర బంధాలతో మహిళలపై దాడులు జరగడం, అత్యాచారం చేసి గాయపరచడం లాంటి ఘటనలు ఎన్నో చూసుంటాం.
ఇందుకు భిన్నంగా హైదరాబాద్ నగరంలో అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళకు వివాహేతర బంధం అంటకట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటన రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కిస్మత్పూర్ గ్రామానికి చెందిన లావణ్య, రామ్ కుమార్లకు 10 ఏళ్ల కిందట పెళ్లయింది. భర్తతో మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా తల్లి సాలమ్మ వద్ద ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తన కూతురు ఆరోగ్యం సరిగా లేదని లావణ్య దగ్గర 2 నెలల క్రిందట 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని లావణ్య సుధాకర్కు ఫోన్లో కోరింది. భర్తను అప్పు అడగడం సుధాకర్ భార్య మయూరి వింది. అంతే, లావణ్యపై మయూరి రగిలిపోయింది. వాళ్ళ పాప బాగాలేదని తీసుకుని సుధాకర్ అంటే పైసలు అడిగి పోయినందుకు వచ్చిన పైసలు ఫోన్లో ఒకసారి అడిగినంటే సార్ ఆమె ఎత్తి నువ్వు నా మొగనికి ఎందుకు ఇచ్చినావా నువ్వు ఉంచుకున్నావా అందుకని ఇచ్చినట్టున్నావు అని చెప్పి తిట్టింది 2-3 సార్లు. తిట్టిగా మళ్ళీ ఇక నేను చేయలేను, ఇక పైసలు కూడా అడగకుండా ఊరుకున్నా. ఇక మళ్ళీ ఆమె ఏమనుకుందేమో మా బాబుని వదిలిపెట్టి వస్తున్నా కొట్టిరు. తన భర్త సుధాకర్తో వివాహేతర బంధం పెట్టుకుని అప్పు ఇచ్చిందని మయూరి అనుమానించింది. అనుమానం పెనుభూతంగా మారి లావణ్య తన కొడుకును స్కూల్లో వదిలి వస్తుండగా సుధాకర్ భార్య మయూరి కొందరు మహిళలను వెంటబెట్టుకుని దారిలో అడ్డుకుంది. పనుందని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మా బాబుని స్కూల్ కాడ వదిలిపెట్టి వస్తున్నా నేను. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య ఇంకెవరెవరో ఉండే ఒక రూమ్లో తీసుకుపోయి కొట్టిరు. ఏదో రుద్దిరు కొట్టి ఇక్కడ అంతటా రుద్దిరు. దేనికోసం? పైసలు ఇచ్చినుంటే సార్ నేను 5,000 అవి అడిగినుంటే ఇంకా ఆమెనేమో నా మొగాన్ని ఉంచుకున్నావు అందుకే ఇచ్చినావు అది అని చెప్పి వాళ్ళ భార్య మయూరి. లావణ్యను వివస్త్రను చేసి ఒంటిపై దురదగుంటాకు, జీడి రసం కలిపి రుద్దారు. దీంతో లావణ్య ఒంటికి పూర్తిగా గాయాలయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో దాహం వేయడంతో చలివేంద్రాల కోసం వెతుకుతున్నారు. అప్పుడే రోడ్డు మీద వాళ్లు వెళ్లే బస్సు కనిపించడంతో దాంట్లో ఎక్కారు. కొద్ది దూరం పోగానే, అయ్యా డ్రైవర్ గారు, నా బిడ్డకు దాహం వేస్తోందట, జర ఆపు అని ఆ తల్లి వేడుకుంది. సిగ్నల్ రాగానే ఆ అమ్మాయి నీళ్ల కోసం కిందకు దిగింది. అది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. అయ్యా, నా బిడ్డ కింద ఉంది, జర బస్సు ఆపు సారు అని ఆమె వేడుకుంది. అయినా ఆ మాటలు ఆ డ్రైవర్ చెవికి ఎక్కలేదు. అలానే బస్సు పోనిచ్చాడు. ఆపు సారు అని అడిగితే బస్సులో ఉన్న మంటలు ఆర్పే గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై బస్సులో ప్రయాణిస్తున్న వారు షాక్ తిన్నారు. బస్సు డ్రైవర్ తీరుపై మండిపడ్డారు. బాధితురాలికి అండగా నిలిచారు. డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని అంబర్పేట చైన్ నెంబర్ దగ్గర జరిగింది. బర్కత్పురా డిపోకు చెందిన మెట్రో ఎక్స్ప్రెస్ ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్తోంది. మెహదీపట్నం బండ్లగూడకు చెందిన శానమ్మ, ఆమె కూతురు యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి ప్రయాణమయ్యారు. ఇంటికి చేరుకోవడానికి ఉప్పల్లో 113M బస్సు ఎక్కారు. బస్సు అంబర్పేట చైన్ నెంబర్కు రాగానే సిగ్నల్ పడ్డంతో శానమ్మ కూతురు నీళ్ల కోసం కిందకు దిగింది. అమ్మాయి నీళ్లు కోసం బస్సు దిగిందని శానమ్మ డ్రైవర్ వెంకటేష్కు చెప్పింది. ఒక్క నిమిషం బస్సు ఆపాలని వేడుకుంది. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ వెంకటేష్ శానమ్మను బూతులు తిట్టాడు. అలా తిడుతున్నారేంటి అని శానమ్మ అడిగితే బస్సులో మంటలు ఆర్పేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన శానమ్మ డ్రైవర్ వెంకటేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తర్వాత సిగ్నల్ పడదు. నేను బస్ స్టాప్ వచ్చిన అమ్మాయి పాన్ షాప్ పోయింది, హోమ్ సిటీ పోయిందంట. అది
యాదగిరిగుట్ట నుండి వచ్చినాము దుబ్బైంది అంటానంటే తాగిరప్ప పెట్టారు ఆపు కొడుకనే ఆపుతలేనే బతుమాసి ఆపుతలేనే అంటున్నాడు ఆపుతలేనంటానంటే సేసేపు నిలబడప్ప నేను దిగుతా పసిపిల్ల వచ్చింది కింద దిగిందానికి వచ్చి కట్టిండు. డ్రైవర్ చేతిలో గాయపడిన శానమ్మను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రయాణికురాలపై దాడి చేసిన బస్సు డ్రైవర్ వెంకటేష్ను అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లేటెస్ట్ అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ తిరుమలను అడిగి తెలుసుకుందాం. తిరుమల, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శానమ్మ ఏం డిమాండ్ చేస్తోంది? కల్పన ఈ రోజు సుమారు 2 గంటల ప్రాంతంలో ఎవరైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మెదిపట్నం బండ్లగూడలో ఉండేటటువంటి శానమ్మ, అదేవిధంగా ఆమె కూతురు ఇద్దరు కూడా ఉప్పల్ వద్ద బర్కత్పుర డిపోకు చెందిన AP 11Z6458 ఈ బస్సులో ఎక్కడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ నగరం దాదాపుగా మెహదీపట్నం సమీపంలో అయినటువంటి C నంబర్ జంక్షన్ వద్దకు రాగానే సిగ్నల్ పడటం బస్సు అక్కడ ఆగింది. అప్పటికే దాహంతో ఉన్నటువంటి ఈ శానమ్మ కూతురు సిగ్నల్ పడింది కదా అన్న ఉద్దేశంతో బస్సు దిగి మంచినీళ్ళ కోసం వెళ్ళడానికి ఇంతలోనే సిగ్నల్ పడటంతో డ్రైవర్ అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేస్తుండగా శానమ్మ డ్రైవర్ తో అయ్యా నా కూతురు మంచినీటి కోసం దిగింది, 1 నిమిషం ఆపవలసిందిగా కూడా కోరడం జరిగింది. దీనిపై ఒక్కసారిగా ఆగ్రహం చెందినటువంటి డ్రైవర్ శానమ్మను నానా దుష్ప్రదాలు ఆడుతూ ఒక్కసారిగా ఏదైతే బస్సులో ఉండేటువంటి అగ్ని ప్రమాదం, ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ అగ్ని ప్రమాదం అయినా సంభవించినప్పుడు ఆర్పేటటువంటి ఆక్సిజన్ సిలిండర్, ఫైర్ సేఫ్టీ ఆక్సిజన్ సిలిండర్ తో ఒక్కసారిగా ఈ శానమ్మ తలపై కొట్టడం జరిగింది. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ గాయంతో శానమ్మ తల పూర్తిగా బలమైన గాయంతో అయితే దీనిపైన కూడా బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బస్సు పారిపోవడం జరిగింది. అయితే దీనిపై శానమ్మ బస్సు డ్రైవర్ ని అడిగిన దానికి తిరుమల, మీరు అలానే లైన్ లో ఉండండి. ప్రస్తుతం ప్రయాణికులపై దాడి చేసిన వెంకటేష్ అనే డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్న అంబర్పేట CI వెంకటరమణ గారి స్పందన తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్కారం. డ్రైవర్ వెంకటేష్ అంతగా రియాక్ట్ కావడానికి కారణాలు ఏంటండి? ఇది ఈ శానమ్మ అనే ఆమె అసలు ఆ సిగ్నల్ దగ్గర బస్సు ఆగిందండి. ఆ సిగ్నల్ దగ్గర బస్సు ఆగినప్పుడు ఒక బస్సులో జాదర్గుట్ట నుండి వస్తున్నది. ఆమె అక్కడ బస్సు దిగడం తప్పు, రన్ని సిగ్నల్ దగ్గర, అది బస్ స్టాప్ కాదు. దిగి మళ్ళీ ఇక్కడ వేరే బస్సు ఎక్కింది. ఎక్కి వాళ్ళ డాటర్ను అది సోమ్ ప్యాకెట్ తీసుకొని రమ్మని వాళ్ళ డాటర్ను 15 సంవత్సరాల డాటర్ను పంపించింది. ఆమె వచ్చే లోపల సిగ్నల్ స్టార్ట్ అయింది. వెనక వేరే బస్సులు, వేరే వెహికల్స్ అన్ని హారన్ కొడుతున్నారు. ఆ డ్రైవర్ బస్సు స్టార్ట్ చేశాడు. వాళ్ళ డాక్టర్ వచ్చేదాకా ఆపమని ఈయన గొడవ చేసింది. ఈయన బస్సు ఆపితే ప్రాబ్లం అవుతుంది, వేరే ప్రయాణికుల రక్షణ కొరకు ఆయన స్టార్ట్ చేసి ముందర ఆపుతాను బస్ స్టాప్ లో అని బస్సు స్టార్ట్ చేసి పోతుంటే ఆయనను ఈమె తిట్టి ఇద్దరు మధ్య గొడవ జరిగి ఆమె ఈయనను తోచే ప్రయత్నంలో అది దెబ్బ తగిలింది. అంతేగాని దాడి ఏం చేయలేదమ్మా అతను. అయితే వెంకటరమణ గారు, కేసు కూడా మేము రిజిస్టర్ చేశాము, ఆమెను హాస్పిటల్ పంపాము. అయితే ఆమెకి తెలియకపోయి ఉండొచ్చండి, చదువుకోలేదు అన్నట్లు కనిపిస్తోంది తను. సో చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదండి. కూడా ఉన్నారు అక్కడ. ఓకే, అదేది మన ఆమెను లేడీ అతన్ని కొట్టడానికి వస్తే అతను ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను ఇటు పక్కకు తోసే ప్రయత్నంలో అది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆమెకు నుదిటి పైన తగిలి ఆమెకు గాయమైనది. అది జరిగిన విషయం అండి. అయితే వెంకటేష్ పై ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఏదైనా కానీ దాడి జరిగింది కదా, కొట్టినందుకు ఆయన పైన 324 కేసు పెట్టాము. ఈమెను హాస్పిటల్ పంపాము. ఆయన అదుపులోకి తీసుకుని తర్వాత చర్య తీసుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు. మరొకసారి మా కరెస్పాండెంట్ తిరుమలతో మాట్లాడదాం. తిరుమల, ఇప్పుడే మనము CI గారితో మాట్లాడాము, సెక్షన్ కింద నమోదు చేశామని చెప్తున్నారు. డ్రైవర్ దాడి చేయలేదు, కానీ తనే ఆపమంది అని. తనకి తెలిసి తెలియకుండా అడిగుండొచ్చు, కానీ చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. కానీ RTC డ్రైవర్స్ మీద చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, మనం చాలా చూస్తూ ఉంటాం కూడా. మీరేం చెప్తారు?
కల్పన, మనము స్పష్టంగా ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని మనం స్పష్టంగా తప్పుపట్టదు. ఎందుకంటే మనం గత 2 రోజుల క్రితం నేను కూడా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసినప్పుడు ఉదయం సమయంలో కావచ్చు, అదేవిధంగా సాయంత్రం సమయంలో అంటే జనాల సంఖ్య, ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉన్న సమయంలో ఈ ఆర్టీసీ కండక్టర్లు, ప్రధానంగా ఆర్టీసీ కండక్టర్లు చిల్లర విషయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో తరచుగా గొడవలు పడుతుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం విజువల్ స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి గురైనటువంటి బాధితురాలు ఉందో ఆ బాధితురాలు పూర్తిగా కూడా నిరక్షరాస్యన్నట్టుగా కూడా మనకు విజువల్లో స్పష్టంగా ఉంటుంది. అయితే ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రక్షణ కోసం, అదేవిధంగా ప్రయాణికుల పట్ల ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించనున్న తీరుపై ఎప్పటికప్పుడు వాళ్ళకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రయాణికులతో వాళ్ళు ఫ్రెండ్లీగా మెలగాలని ఒక పక్క ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ విజువల్ సరే ఇప్పుడు ఈ స్థానిక ఇన్స్పెక్టర్ చెప్పినటువంటి ప్రకారం ఆ బాధిత మహిళల్ని తప్పే అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దానికంటూ ఒక పద్ధతి, ఒక విధానం అనే ఉంటుంది. అటువంటి విధి లేకుండా డ్రైవర్, మనం విజువల్ స్పష్టంగా చూస్తాం, దాడి చేసిన తర్వాత కూడా మహిళా డ్రైవర్ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్న సమయంలో కూడా తిరిగి ఆమె పైన మరోసారి దాడికి ప్రయత్నించాడు. అంటే ఆర్టీసీ ఈ డ్రైవర్ ఎంత అహంకారంతో వ్యవహరిస్తున్నారని మనకు విజువల్లో స్పష్టంగా కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మహిళకు గాయపరిచినటువంటి డ్రైవర్ పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులతో పాటు పలు సంఘాలు కూడా కోరుతున్నాయి. కల్పన. రైట్ తిరుమల్, థ్యాంక్ యూ. ప్రయాణికురాలపై దాడి చేసిన బర్కత్పురా డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ఎలాంటి వ్యక్తి, గతంలో అతనిపై ఏమైనా కేసులున్నాయా అన్న విషయంపై బర్కత్పురా డిపో మేనేజర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రైవేట్ వాహనంలో ప్రయాణం ప్రమాదకరం, ఆర్టీసీ బస్సులో శ్రేయస్కరం అనే స్లోగన్స్ ఉండే బస్సు డ్రైవర్ ప్రయాణికులపై దాడి చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ స్లోగన్స్ అనేది కేవలం రాతల వరకే పరిమితం అంటారా? లేదు మేడం, అది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయమని చెప్పని మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరగాని ఇన్సిడెంట్ జరిగింది. అది దాని మీద పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో డ్రైవర్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది మేడం. నాగేశ్వరరావు గారు, ఆర్టీసీ డ్రైవర్స్ మీద చాలా విమర్శలు చూసామండి మేము స్వయంగా. చాలా ర్యాష్గా ఉంటుంది, వాళ్ళు నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తారు, మనుషుల మీదకు తీసుకువచ్చి ఆపడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఇలా చేయడం వల్ల వాళ్ళకేం వస్తుంది? ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందంటే, ఒక సిగ్నల్ దగ్గర ఆవిడ బస్సు ఎక్కడము, తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మరలా ఇద్దరు ప్యాసింజర్స్ లో వాళ్ళ పాప నీ కింద దించి ఏదో సోంపు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పంటాము, ఏది ఆ రెడ్ సిగ్నల్ పాయింట్ లో చేయడం జరిగింది. హలో, వింటున్నానండి నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు, వినపడుతుందా అండి నా వాయిస్? కొంచెం లో వాయిస్ లో ఉంది మేడం. చెప్పండి. పాపని ఒక 18 ఏళ్ల డాక్టర్ ఉంది ఆవిడకి, ఆవిడ కిందకి పంపించి మళ్ళా ప్యాకెట్ తీసుకురామనమాట చెప్పడం జరిగింది రెడ్ సిగ్నల్ పాయింట్ మీద. సో ఆ తర్వాత మరి గ్రీన్ లైట్ రావడం, గ్రీన్ లైట్ రాగానే బస్సు తగ్గడం జరిగింది. న్యాచురల్ గా ఏమవుతుందంటే బస్సు వెనక ఈ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ హెవీ ట్రాఫిక్ లో మరి అంత హార్న్ అంతా జరుగుతూ ఉంది. ఆ బస్సు కదిలితేనే వెనక ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. సో ఆన్ సిగ్నల్ లో ఉన్నప్పుడు న్యాచురల్ గా ఈ బస్సు మీద చాలా ముందు కదలటానికి డ్రైవర్ చెప్పింది ఏంటంటే, మేము సైడ్ కి తీసుకెళ్లి ముందు బస్ స్టాప్ ఉంది కాబట్టి ఆపుతానమ్మా అని చెప్పి అన్నారంటే, దాని మీద ఇద్దరికి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం రావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది మేడం. అదర్వైజ్ డ్రైవర్ హిస్టరీ చూస్తే కొంతవరకు బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏమి లేదు. అతను నా దగ్గర 2013 నుంచి చేస్తున్నాడు. సో అప్పటి నుంచి కూడా ఏం ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి కంప్లైంట్స్ నాకు అతని మీద రాలేదు మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూ. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. దురాశ దుఃఖమునకు చేటు అని తెలియని వారు మోసగాళ్ల ఉచ్చులో చిక్కి డబ్బును పోగొట్టుకుంటున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని హవాలా డబ్బు ఉందని నమ్మిస్తారు. ₹1,00,000 ఇస్తే 3 లక్షల నగదు ఇస్తామని నమ్మబలుకుతారు. డబ్బు మార్పిడి సమయంలో సభ్యుల్లోని కొందరు పోలీసుల అవతారంలో వచ్చి డబ్బును ఎత్తుకెళ్లారు. డబ్బు ఇవ్వలేదంటే కొడవలితో బెదిరింపులకు దిగుతారు. 6 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా డబ్బును దోచుకుంటున్న అంతర్రాష్ట్ర కొడవలి గ్యాంగ్ను అనంత పోలీసులు పట్టుకున్నారు. అనంత జిల్లాలో కొడవలి గ్యాంగ్
అమాయకుల్ని టార్గెట్ చేస్తున్న కొడవలి గ్యాంగ్. లక్షకు 3 లక్షలు ఇస్తామని ఎర. డబ్బు మార్పిడి సమయంలో నకిలీ పోలీసులు ఎంటర్. నగదు దోచుకొని కొడవలి గ్యాంగ్ మాయం. 6 ఏళ్లుగా కొడవలి గ్యాంగ్ ఆగడాలు. అనంతపురం జిల్లాలో అంతర్రాష్ట్ర కొడవలి గ్యాంగ్ సభ్యుల నుంచి ఈ నగదు, వేట కొడవళ్లు పట్టుబడ్డాయి. ₹1,00,000 పెట్టుబడి పెడితే చాలు 3 లక్షల రూపాయలు హవాలా డబ్బు ఇప్పిస్తామంటూ గరానా మోసంకు తెరతీసింది కొడవలి గ్యాంగ్. ఈ ముఠా మోసాలపై కన్నేసిన అనంత పోలీసులు ఈ గ్యాంగ్లోని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఒక 4, తర్వాత ఇక్కడ లోకల్గా ఒక 2, వాళ్ళ 6 కలిసి మా దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంది, అది హవాలా రూపంగా మాకు వచ్చింది, మీరు ₹1,00,000 ఇస్తే మేము మీకు 3 లక్షలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి కొంతమంది అమాయకుల్ని వాళ్ళ వల్లకి తీసుకొని తర్వాత వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని కత్తులతో బెదిరించి ఆ డబ్బులు లాక్కెళ్ళిన సంబంధించిన విషయం ఇది. కర్ణాటకకు చెందిన కృష్ణసింగ్, బీకేఎస్ ఆనందులు ఈ కొడవలి గ్యాంగ్ సృష్టికర్తలు. బెంగళూరులోని కొందరి దగ్గర హవాలా డబ్బు మూలుగుతుందని ₹1,00,000 ఇస్తే 3 లక్షల రూపాయలు అందిస్తామని అమాయకులకు ఎరవేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని వచ్చిన వారితో మాటల్లో దించుతారు. ఈ క్రమంలోనే కొడవలి గ్యాంగ్లోని కొందరు సభ్యులు పోలీసుల వేషంలో ప్రత్యక్షమవుతారు. వాళ్లే పోలీస్ అంటూ కేకలేసుకుంటూ డబ్బును ఎత్తుకెళ్తారు. సదరు వ్యక్తి డబ్బు ఇవ్వని పక్షంలో కొడవళ్లతో బెదిరింపులకు దిగి డబ్బును దోచేస్తారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దాదాపు ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చిన 5 వీళ్ళ మోసానికి బలయ్యారు. వీరన్న అనే అతని దగ్గర నుంచి రిపోర్టు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వీళ్ళ 6 సిసిఎస్ డిఎస్పి గారు వాళ్ళ సిబ్బందితోటి కలిసి రైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 16 లక్షల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 4 కత్తులు కూడా, వేట కొడవళ్ళు అవి సీజ్ చేయడం జరిగింది. అనంత నగరానికి చెందిన వీరన్న అనే వ్యక్తి ఈ గ్యాంగ్ ఉచ్చులో పడ్డాడు. 3 లక్షల రూపాయలు ఈ గ్యాంగ్ చేతిలో పెట్టి మోసపోయానని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీగలాగారు. వీళ్ళ ఆగడాలపై కన్నేసి గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారు. సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. హైదరాబాద్లో కలకలం రేగింది. ఐఏఎస్ క్వార్టర్ సమీపంలో ఓ యువతి శవం లభ్యమైంది. డెడ్ బాడీ పూర్తిగా కాలిపోవడంతో ఆమె ఎవరు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన ఓ మహిళ శవం కనిపించడంతో స్థానికులు కలవరపడ్డారు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది పోలీసులు దర్యాప్తు చేశారు. కాలి బూడిదైన శవం ఎక్కడికి చెందింది అన్నదానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక స్త్రీ శవము పంజాగుట్ట క్వార్టర్స్లోని కాలిన గాయాలతో ఉంది. మరి అక్కడ ఆత్మహత్యలాగా కనిపిస్తుంది. హౌవెవర్ మేము దానికి సంబంధించిన వివరాలు తీసుకొస్తున్నాము. మృతురాలు ఐడెంటిఫై అయిన తర్వాత కానీ ఇది హత్య, ఆత్మహత్య అని తెలియాలి. ఘటనా స్థలంలో యువతి చెప్పులతో పాటు అగ్గిపెట్టుతో పాటు కొన్ని ఇతర వస్తువులను సేకరించారు. అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. ప్రకటనలు గుప్పిస్తారు, ఉద్యోగం ఇస్తామంటారు, డబ్బు కట్టమంటారు, వెయిటింగ్లో పెట్టి బేరసారాలకు దిగుతారు. చివరకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని చేతులెత్తేస్తారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతూ నిరుద్యోగులకు టోకరా కొడుతున్న సంస్థ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో మోసగాళ్ల అరెస్ట్. లైట్ లైన్ ఇన్ఫర్మేషన్ పేరుతో నిరుద్యోగులకు టోపీ. ఉద్యోగం ఇస్తామంటూ డబ్బు వసూళ్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. 4 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను ముగ్గులోకి దించి డబ్బు గుంజుతున్న ఓ సంస్థ సభ్యులను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ కొత్త మోసాలకు తెరతీసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఒంగోలు నగరంలో లైట్ లైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆకర్షణీయమైన ప్రకటన ఇచ్చారు. అప్లై చేసుకున్న నిరుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇంటర్వ్యూకు వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు 2,000 రూపాయలు చెల్లించాలని నిబంధనలు పెట్టారు.
ఇంటర్వ్యూ దరఖాస్తుకు 100 రూపాయల చొప్పున వసూలు చేశారని నిరుద్యోగులు వాపోతున్నారు. పేపర్లో యాడ్ చూసి జాబ్కి వచ్చాను. నన్ను సోమవారం మంగళవారం ఇంటర్వ్యూ జరిగింది 17వ తారీఖు తర్వాత ఈవినింగ్ నాకు మెసేజ్ పంపించారు. యువర్ సెలెక్టెడ్, యువర్ పేవింగ్ మనీ 2500 కిట్ ఇస్తాము, బ్యాగ్, దాంట్లో టీ షర్టు, డ్రెస్ కూడా ఉంటుంది. ఈరోజు డబ్బులు పే చేశాను 2500, ఫస్ట్లో ఒక 100, మొత్తం 2600 పే చేశాను. ఈరోజు ఫైనలైజ్ చేస్తాము, మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలోనూ వీరి మాటలు నమ్మి 500 మందికి పైగా నిరుద్యోగులు 13,50,000 రూపాయల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. 3 రోజుల నుంచి ఇంటర్వ్యూలు చేస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో సంస్థపై వాకప్ చేసిన నిరుద్యోగులు మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. అందులో పీజీ, బీటెక్, ఎంటెక్ అలా హై క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని అడిగారు. అందులో మండల కోఆర్డినేటర్గా అడిగారు. మండల కోఆర్డినేటర్గా వచ్చేసరికి నేను అదే అప్లై చేశాను. ఆ రోజు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి నీకు సెలెక్ట్ అయితే అదే రోజు ఈవినింగ్ మీకు వచ్చిందండి, మెసేజ్ వచ్చింది. మెసేజ్ తీసుకొచ్చి ఒరిజినల్స్ మాకు వెరిఫై చేస్తాము ఒకసారి. మీరు నమ్మారా? నమ్మాము సార్. ఎట్లా అంటే అది వచ్చేసి రిలయన్స్ ఐబాల్ కంపెనీతో టైప్ అయ్యామని చెప్పారు. వాళ్ళ సేల్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, అవి సేల్స్ చేయాల్సి వస్తుంది, అవి లోకల్గా మీరు మండలం మొత్తం కవర్ చేయాలి అని చెప్పారండి. ఎలాంటి కంపెనీకి సంబంధించిన అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు బోగస్ సంస్థగా గుర్తించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మేమైతే మా ఆఫీస్ పర్పస్ లో ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు. పోస్ట్ పెయిడ్ సిమ్ కలిపి సెక్యూరిటీ పర్పస్ లోనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆఫీస్ పర్పస్ లో కాదు. ఈ 2500 కూడా అమౌంట్ అనేది రీఫండబుల్. ఫర్దర్ గా వచ్చేసి ఫ్యూచర్ లో LLIT స్టోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ స్టోర్స్ లో సర్వీసింగ్ ఇవ్వడానికి మండల్ వైజ్ గా మాకు టీం కావాలి కాబట్టి మండల్ కోఆర్డినేటర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ మండల్ వైజ్ గా వచ్చేసి ఈ మండల్ కోఆర్డినేటర్ వాళ్ళ యొక్క విలేజ్ లో విల్లింగ్ ఉన్నంత వరకు టీమ్స్ ని సెట్ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి కంపెనీ కూడా బేసిక్ శాలరీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 10,000, 15 కాదు, ఒక 1,000 అబౌవ్ పే చేస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి ఇష్టమైతేనే, వాళ్ళ విల్లింగ్కి ఇష్టమైతేనే మేము మండల్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేస్తాం. సాక్షి టీవీ ఇచ్చిన సమాచారం మేరకు లైట్ లైన్ ఆఫీసులో పోలీసులు సోదాలు చేశారు. పలు పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 4 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా.